నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అదృష్టవశాత్తు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అనామక అభ్యర్థిగా బరిలోకి దిగి కూటమి ప్రభంజనంలో అనూహ్య విజయం దక్కించుకున్నారు. కానీ ఎంపీగా తగిన ప్రభావం చూపలేకపోతున్నారు. పైగా ఆ ఎంపీ అంటే ఎమ్మెల్యేలకు చులకన భావమే. ఇంతకీ ఎవరా ఎంపీ, ఏంటా కదా? ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా గెలిచారు కలిశెట్టి అప్పలనాయుడు. అప్పటి వరకు ఆయన ఎవరో కూడా ఎవరికీ తెలియదు. కానీ అనూహ్యంగా ఎంపీగా విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు గెలుపు ఊహ లేదు ఆయనకు సైతం. కానీ కూటమి ప్రపంచంలో లక్షల మెజారిటీతో గెలిచి అబ్బురపరిచారు. అయితే ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. కనీసం విజయనగరం ఎంపీ పరిధిలో ఉన్న 7 ఎమ్మెల్యేలు ఆయన పట్ల చులకన భావంతో ఉన్నట్లు ప్రచారం. కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీలో ఒక సామాన్య కార్యకర్త. ఆయనకు ఎంపీ సీట్ ఇచ్చారు చంద్రబాబు. అయితే కూటమి ప్రభంజనం వీచేసరికి ఎంపీగా గెలిచేశారు అప్పలనాయుడు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన్ను యాక్సెప్ట్ చేయటం లేదు. ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవించటం లేదు. ఆపై ఏదైనా నియోజకవర్గంలో ఎంపీ పర్యటించాలంటే ఎమ్మెల్యేలు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన వారు కలిశెట్టి అప్పలనాయుడు. తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉండేవారు. మాజీ మంత్రి ప్రతిభా భారతి అనుచరుడిగా వ్యవహరించేవారు. అయితే ఈ క్రమంలో ఆయన కింజరపు కుటుంబానికి దగ్గరయ్యారు. అదే సమయంలో ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ నుంచి బీసీకి మారింది. అలాగే రాజం నియోజకవర్గం జనరల్ నుంచి ఎస్సీకి మారింది. ఈ క్రమంలో అక్కడ మాజీ మంత్రి కళా వెంకట్రావు ఎచ్చెర్ల వచ్చారు. ఎచ్చెర్ల నుంచి ప్రతిభా భారతి రాజాం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. అయితే రాజకీయంగా కింజరపు కుటుంబంతో కళా వెంకట్రావుకు విభేదాలుండేవి. అయితే అదే కింజరపు కుటుంబాన్ని ఫాలో అయ్యారు కలిశెట్టి అప్పలనాయుడు. ఈ క్రమంలో కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా ముద్ర పడింది అప్పలనాయుడుపై. 2024 ఎన్నికలకు ముందు ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానికేతర అనే అంశం తెరపైకి వచ్చింది. తనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కలిశెట్టి అప్పలనాయుడు కోరుతూ వచ్చారు. అయితే అప్పలనాయుడు వెనుక కింజరపు కుటుంబం బలంగా ఉండేది. ఈ క్రమంలో చివరి నిమిషం వరకు కళా వెంకట్రావుకు హైకమాండ్ టికెట్ ప్రకటించలేదు. చివరకు పొత్తులో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించింది. కళా వెంకట్రావుకు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని సర్దుబాటు చేసింది. టీడీపీ టికెట్ ఆశించిన కలిశెట్టి అప్పలనాయుడుకు విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చింది. అయితే విజయనగరం పార్లమెంటరీ పరిధిలో ఉంది చీపురుపల్లి నియోజకవర్గం. అయితే కూటమి ప్రపంచంలో అక్కడ కళా వెంకట్రావు గెలిచారు. ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు విజయం సాధించారు. పొత్తులో భాగంగా ఎచ్చెర్ల అసెంబ్లీ సీటును బీజేపీ అభ్యర్థి దక్కించుకున్న ఈశ్వరరావు సైతం అక్కడ విజయం సాధించారు. అయితే గతంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యవహరించిన తీరుతో కళా వెంకట్రావు ఆగ్రహంగా ఉన్నారు. ఆపై పార్లమెంటరీ పరిధిలో మిగతా 6 నియోజకవర్గాల్లో సైతం ఎంపీ అప్పలనాయుడు తీరుపై ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో పని లేకుండా నియోజకవర్గాల్లో వేలు పెడుతుండటాన్ని వారు సహించలేకపోతున్నట్లు సమాచారం. అందుకే వచ్చే ఎన్నికల్లో అప్పలనాయుడుకు ఎంపీ టికెట్ ఇస్తే సహించేది లేదని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికైతే ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యేలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.